నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్పా పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, నారీసేన ఫౌండర్, దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. జయ గురుదత్తారా. అక్క, ఉజ్వల భవిష్యత్తు కోరుకునే వాళ్ళు ఎవరుండరు? వన్స్ ఒక్కసారి స్టడీస్ కంప్లీట్ అయిపోయాయి అంటే తమ పిల్లలకి ఉజ్వల భవిష్యత్తు ఉండాలి అని చెప్పి మంచి మంచి కంపెనీస్ లో ఉద్యోగం రావాలి. ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళకైనా ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతూనే ఉండాలి కదా, లైఫ్ అప్గ్రేడ్ అవుతూనే ఉంటుంది. అవును. ప్రతి ఒక్క తల్లిదండ్రులు కోరుకునేది తమ పిల్లల ఉజ్వల భవిష్యత్తు. డెఫినెట్లీ. ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నారు, ఇంకొంచెం బెటర్మెంట్. ఉద్యోగాలన్నీ రిటైర్మెంట్ అయిపోయింది, మరి సోల్స్ ప్రోగ్రెషన్ కూడా ఉండాలి కదా, అది కూడా ఉజ్వల భవిష్యత్తు కిందే కన్సిడర్ చేయాలి. సోల్ కూడా ప్రోగ్రెస్ అవ్వాలి. వీటన్నిటికీ ఆన్సర్ ఏంటక్క? ఏం చేయాల్సి ఉంటుంది? ఉజ్వల భవిష్యత్తు కావాలి అని అంటే గురువుని పట్టుకోవాలి. ఒక ఇంటర్వ్యూలో ఒక ఐఏఎస్ ఒక అబ్బాయి ఇచ్చాడు, కార్తిక్ అని. అవునా? ఐఏఎస్? ఏం చెప్పారు? తను నేను ఈ ఇంటర్వ్యూ ఈ ఎగ్జామ్స్ రాసే ముందు గురువుని పట్టుకొని గురు చరిత్ర చదివాను, నేను పారాయణం చేశాను. గురువు నా జీవితంలో అద్భుతమైన మార్పు తీసుకొచ్చాడు. ఇది ఇంటర్వ్యూలో చెప్పాడా? ఇంటర్వ్యూలో చెప్పాడు. గురువు గురించి, గురు చరిత్ర గురించి, గురువు యొక్క ఇంపార్టెన్స్ లైఫ్ లో. ఆ అబ్బాయి ఇంటర్వ్యూ ఉంటే నేను మాక్ ఇంటర్వ్యూ ఆర్ ఆబ్వియస్ గా మాక్ ఇంటర్వ్యూస్ అయి ఉంటాయి, బట్ చెప్పాడు. చెప్పాడు. ఇలాగే ఏదో ఛానల్లోనే ఇంటర్వ్యూ అయింది. ఛానల్లో ఇంటర్వ్యూ? ఛానల్లోనే. అంటే తన ఐఏఎస్ అయిన తర్వాత ఎలా అయ్యావు అని. నేనేమనుకున్నా అంటే సెలక్షన్స్ కి మాక్ ఇంటర్వ్యూస్ ముందు చేస్తూ ఉంటారు కదా, అవేమో అవి కూడా రికార్డ్ చేసి మాక్ ఇంటర్వ్యూ కాదు. మీకు అర్థమైందా? అర్థమైంది. ఇప్పుడు మాక్ ఇంటర్వ్యూ వాట్ యు మీన్ ఇస్ ఐఏఎస్ అయ్యేటప్పుడు వాళ్ళు అడిగే క్వశ్చన్స్ కి అవి కూడా ప్రాక్టీస్ సెషన్స్. చాలా ఇంట్రెస్టింగ్, చాలా ఇంట్రెస్టింగ్. ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళు కూడా అద్భుతమైనటువంటి ఫ్యాకల్టీ అండ్ రియల్ గా కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి బోల్డ్ అంత జనరల్ నాలెడ్జ్ గెయిన్ అవుతూ ఉంటాను. నేను అట్లాంటి వీడియోస్ చూస్తాను. మీరు ఇంటర్వ్యూ అనగానే నేను అక్కడికి వెళ్ళిపోయాను, కానీ జస్ట్ మామూలు క్యాజువల్ ఇంటర్వ్యూ అనుకోలేదు. తన ఐఏఎస్ అయిన తర్వాత ఐ థింక్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఆయనే తేజస్విని మనోజ్ఞాన్ చేసుకుంటున్నాడేమో అబ్బాయి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. మనోజ్ఞ అని ఒక అమ్మాయి ఉంటుంది, తను కూడా మిస్ అర్త్ అని కొంచెం ఇలా చేస్తూ ఉంటుంది అనమాట. ఆ అమ్మాయి గురించి అంటే ఆ అమ్మాయిని చేసుకునే ఈ అబ్బాయి అనుకుంటా. ఆ అబ్బాయి ఇంటర్వ్యూ చూసినప్పుడు నాకు చాలా ఆనందం, ఆశ్చర్యం వేసింది. ఏమని చెప్పారు? నేను నా లైఫ్ లో గురువుని పట్టుకున్నాను. ఈ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినప్పుడు, వెళ్ళేటప్పుడు గురువు నా జీవితంలోకి వచ్చిన తర్వాతే నేను ఈరోజు ఐఏఎస్ అయ్యాను. గురువు నా జీవితంలో ఇంతటి మార్పు తీసుకొచ్చారు. గురు చరిత్ర నాలో ఇంతటి మార్పు తీసుకొచ్చింది. అలాగా గురువుకి సంబంధించి ఎప్పుడైతే గురువు మీ పిల్లల జీవితంలో, మీ జీవితంలో ఉంటారో ఒక ఉజ్వలమైన భవిష్యత్తు గురువు నిర్దేశిస్తారు, గైడ్ చేస్తారు. అంటే ఇంకా మనకు ఉండేటువంటి పాప కర్మలు, ప్రారంధ కర్మలు ఏమైనా ఉంటే చిన్న చిన్న ఆటంకాలు రావచ్చేమో, కానీ గురువుని పట్టుకుంటే మాత్రము ఉజ్వలమైన భవిష్యత్తుని ఈ అబ్బాయి ఇంటర్వ్యూ ద్వారా తెలుస్తుంది. చాలా మంది చూసే ఉంటారు కూడా. ఆ ఇంటర్వ్యూ నాకు పంపించారు చాలా మంది. గురు దత్తాత్రేయ గురించి చెప్తున్నాడు ఆ అబ్బాయి. ఒకసారి నాకు పంపండి. తప్పకుండా పంపిస్తాను ఆ ఇంటర్వ్యూ. అయితే ఇప్పుడు నేను చెప్పే అధ్యాయం శ్రీపాద శ్రీవల్లభ చరితామృతంలో, ఇందులో 44వ అధ్యాయం. ఎవరైతే చదువుతారో అందులో పూర్తిగా పీఠికాపురం వర్ణన గురించి ఉంటుంది. అంటే శ్రీపాదుల వారు పీఠికాపురంలో ఉండేటువంటి వర్ణన, అక్కడ ఉండేటువంటి శక్తి గురించి ఇందులో ఉంటుంది. అలాగే ఇక్కడ అన్ని నేను మొత్తం అధ్యాయం చదివి చెప్పలేను, కానీ ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రం చెప్తాను. ఇందులో ఆయన ప్రస్తావించింది, యోగపరంగా ఆలోచిస్తే ఎవరి శరీరంలో పృథ్వీతత్వము వారి దివ్య కరుణ వలన జాగృతం అవుతుందో వారు తప్పకుండా పీఠికాపురానికి వస్తారు. అంటే ఎవరికైతే ఆ స్పందనలు ఉంటాయో వాళ్ళు పిఠాపురానికి వస్తారు అని చెప్పారు. అలాగే ఏం చెప్తున్నారంటే స్వామి కాశీయాత్ర గురించి చెప్తున్నారు. కాశీయాత్రం గమిష్యామి తత్రైవని వసామ్యహం అని చెప్తున్నారు అనమాట స్వామి. అయితే కాశీ ఎలాగొస్తారు అని అంటే, నేను కాశీకి పోవచ్చున్నాను, అక్కడే నివసిస్తాను అని ఆయన చెప్పినప్పుడు, ఈ రకంగా ఎల్లప్పుడూ పలికెడి వానికి కాశీ ఫలం సిద్ధించుచున్నది అని అంట. నేను కాశీ వెళ్తాను. ఇప్పుడు చాలా మంది అనుకుంటారు
నేను లాస్ట్ లో వెళ్ళి కాశీలోనే ఉండాలి, కాశీలోనే చనిపోవాలి. అవును, అవును. కానీ ఇది ఇప్పుడు కాదు, ఇప్పుడు యూత్ కూడా కాశీ వెళ్తుంది. కాశీ అనేది ముక్తిధామం ఒకటే కాదు, కాశీలో మనం చూడవలసినవి నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. అంటే అక్కడ ప్రతి దాంట్లోని కూడా ఒక చైతన్యం ఉందని చెప్తున్నారు. సో కాశీ 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 అని అనుకోవటం కూడా అంతేనా? ఆయన స్వామి అంతే ఫలితం. చెప్పాలి. స్వామి చెప్తుంది ఏంటి అంటే కాశీ కాశీ అని అనుకోవటం కూడా, ఉమ్. ఏ మానవుని చైతన్యమైనా నివసించుటకు అనుగ్రహమును పొందుటకు కాశీ విశ్వేశ్వరుని సదా మననమున నిలుపుకోవాలను అంతే, అన్నావు కదా. కాశీ. అదే అంటే నువ్వు అన్నదానికే నేను Yeah. చెప్తాను, కాశీ కాశీ అని మననం చేసుకున్నా కూడా అక్కడ ఫలితం ఉంటుంది. అక్కడ 9:30 నిమిషాలు ఉన్నా కూడా అబ్బా. అంతటి ఫలితం ఉంటుందని చెప్పారు స్వామి. ఇంకా స్వామి ఏం చెప్తున్నారంటే, శ్రీపాదుల వారు కాశీ గంగా స్నానంలో, గంగా నదిలో స్నానం చేశారనమాట. చేసినప్పుడు గంగామాత ప్రత్యక్షమై అడిగింది శ్రీపాద వల్లభుడిని, ఉమ్. ప్రతిరోజు గంగా నదిలో స్నానం చేయవలెనని కోరిందంట శ్రీపాదుల వారిని. శ్రీపాదుల వారు అటులనే గంగా స్నానం ప్రతిరోజును కాశీలో చేసేదని గంగామాతకు వరం ఇచ్చారంట. అందుకే ఈ రోజు కూడా దత్తాత్రేయ స్వామి ప్రతిరోజు కాశీ గంగా నదిలో స్నానం ఆచరిస్తారు. బాబా. గోకర్ణంలో సంధ్య వారుస్తారు. ఆ రోజు గంగామాతకి ఇచ్చిన వాగ్దానంపై, ఎందుకంటే స్వామి స్నానం చేయటం వల్ల గంగామాత యొక్క చైతన్యం కూడా పంచకోశంలో నుంచి వచ్చిందనమాట. అంతే కదా. అందుకని స్వామి స్నానం చేస్తే మంచిది అని చెప్తున్నారు అనమాట. ఇక అలాగే ఈ గ్రంథము వ్రాయట అనున్నది ఒక కుంటి సాకు మాత్రమే అని శంకర భట్టికి చెప్పి, అంటే ఈ గ్రంథం అసలు ఎంత అద్భుతమైందని చెప్పారంటే స్వామి, అసలు దత్త విధానమే ఒక అద్భుతమైన విధానం అనమాట. నిషిద్ధ పదార్థములు రోగములు కుదుర్చుట, నిషిద్ధ పదార్థములు ఇచ్చి రోగాల్ని కుదిర్చేవారు స్వామి. అలాగే అద్భుతమైన కార్యములను బొత్తిగా ఏమీ తెలియని వారి చేత నిర్వహింపచేయట వారికి నిత్య వినోదము. అసలు ఒక్కోసారి నేను అనుకుంటాను, నాకు ఎంతటి అర్హత ఉంది స్వామి, నాతో ఎందుకు ఇవన్నీ చేయిస్తున్నారు అని. అలా చేయించడం కూడా స్వామి లీలలే అనమాట. అది వారి స్వభావము, అది వారి దివ్యశక్తికి నిదర్శనము. ఇలా ఎవరైతే ఈ 44వ అధ్యాయం 44వ అధ్యాయము పీఠికాపురం వర్ణన, కాశీ గురించి కూడా ఉంటుంది. ఎవరైతే పఠిస్తారో ఈ అధ్యాయము వాళ్ళకి ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుంది. వారి పిల్లల కోసం తల్లిదండ్రులైనా కూడా ఇది పారాయణం చేయొచ్చు. ప్రతి గురువారం చేసుకోవచ్చు. ప్రతి గురువారం చేసుకుంటూ గురువారాలు కంటిన్యూ చేయొచ్చు. ఇది ఒక అధ్యాయం. అద్భుతం అక్క, అద్భుతం. అయితే 41 days కూడా కంటిన్యూస్ గా ఒక్కసారి మాత్రం మండలం కూడా చేసుకోవచ్చు. మండలండి ఆ ఒక్క అధ్యాయం మాత్రమే చదువుకోవచ్చు. చదువుకోవాలి అంతే. పిల్లల కోసం తల్లిదండ్రులు చేయొచ్చా? చేయొచ్చు, తప్పకుండా చేయొచ్చు. పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు, తల్లి గాని తండ్రి గాని. నేనేమంటానంటే పిల్లలకు కూడా నేర్పించండి. ఏదో చిన్న స్తోత్రం ఏమీ రాకపోతే ఓం గురవే నమః, ఓం దత్తాయ నమః, ఓం శ్రీ గురుదేవ దత్తాయ నమో నమః అనైనా అనిపించండి. వాళ్ళ ఉజ్వల భవిష్యత్తు చక్కగా ఉంటుంది. కొంతమంది పేరెంట్స్ మరి ఆశ్చర్యంగా అనిపిస్తుంది, పిల్లలు వినట్లేదు, పిల్లలు ఏం నమ్మరండి, వాళ్ళ కోసం మేము చేసేయచ్చా అంటే ఎంత బ్రాటప్ లో ఎంత తప్పు జరిగింది అసలు. అసలు అలాగే చెప్తారు చాలా మంది, మా పిల్లలు చేయరండి, అంత టైం ఉండదండి, వాళ్ళు వినరండి, వాళ్ళు బిజీ అండి అనే చెప్తారు. సాడ్ కదా. చాలా బ్రాటప్ లోనే, అది పిల్లల తప్పు కాదు, పెంచిన వాళ్ళ తప్పు. పెంచిన వాళ్ళ తప్పు. ఒక నమస్కారం చేసుకుంటే నీ పిల్లలకి మంచిది. సర్వ ఆపదల నుంచి స్వామి రక్షిస్తాడు కదా, నీ పిల్లలకి అది చాలా మంచిది. డెఫినెట్లీ. అంటే ఒక 20 years, ఈ 20 years నుంచే ఈ పోకడ ఎక్కువైపోయింది కదా. ఇది వరకు తల్లిదండ్రులు ఏది చెప్తే అది వినటమే, ఇంకొక ఆప్షనే లేదు మనకి, ఆప్షనే లేదు. అట్లాంటిది మారిపోయింది మెల్లమెల్లగా గారాబాలు ఎక్కువైపోయి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉండటం. అధ్యాయంతో పాటు ఓం శ్రీ గురుదేవ దత్త నమో నమః అనుకోవాలి. రైట్ అక్క, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అక్క. నమస్తే. జై గురుదత్త. శ్రీ గురుదత్త.